నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు పశ్చిమలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశాలు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యేలు. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై ఆగ్రహం. కొనసాగుతున్న డాక్యుమెంట్ రైటర్ల నిరసన. జీవో నెంబర్ 396ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 45 రోజుల పాటు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే కార్యక్రమం చేయనున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించే కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు పెడుతున్నామని తెలిపారు. సూపర్ 6 పథకాల అమలు చేసిన విధానాన్ని ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి టీడీపీ నాయకులు వెళ్లి ప్రభుత్వ పాలన గురించి వివరించి వారితో సెల్ఫీ తీసుకొని మై టీడీపీ యాప్లో పోస్ట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దాసన్ రాజా మాస్టర్, మద్దిరాల మ్యాని, హసన్ బాషా, సజీలా, తిరువళ్లూరు పద్మావతి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే సూపర్ 6 ఉందో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమాన్ని చెప్పినటువంటి విధంగా సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధిని ఒకవైపు ముందుకు తీసుకుని వెళ్తూ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలను అందించేటువంటి కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం ఎలా తీసుకుని వెళ్తా ఉందో ప్రతి ఒక్క గడపకి చేరదీయడానికి ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని పార్టీ చెప్పడం జరిగింది. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకోసం పశ్చిమ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి అధ్యక్షతన శ్రీనివాసరావు తోటలోని కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి, పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు చెప్పాలని సూచించారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అద్భుతమైనటువంటి పరిపాలన చెప్పడం చాలా ఈజీ, కానీ వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఆ నాశనమైనటువంటి వ్యవస్థలన్నింటినీ గాలిపెట్టడం, పారిపోయినటువంటి పరిశ్రమల మొత్తాన్ని తీసుకురావడం, యువతకి ఇచ్చినటువంటి 7 లక్షల ఉద్యోగాల కల్పన కోసం వాటిని మొత్తాన్ని లాంచ్ చేయటం, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కోసం ఆర్థికంగా పరిపుష్టి కావడం, ఇవన్నీ కావాలి అంటే అద్భుతమైన ఒక పరిపాలన ఒక మాటతోటి చెప్పడం అంటే అది చాలా సాహసం అవుతుంది. దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ప్రధానమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీలో బ్రతుకున్న ఉన్నటువంటి వారు కానీ కంటి మీద కొనుక్కు లేకుండా రాష్ట్రాలు, ఇతర దేశాలు పట్టుకొని తిరిగితే తప్ప సాధ్యం కానటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కమిషనర్ మయూర్ అశోక్ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను, ఉద్యోగనగర్, కోటిపాడు పార్కులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పనుల్లో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగాల మధ్య సమన్వయ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పనులను ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని అధికారులను నిలదీశారు.
ప్రణాళికాబద్ధంగా ఒక్కో పోర్షన్ ఆధారంగా నిర్దేశిత టార్గెట్తో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణలో అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేసేందుకు సంబంధిత ఎలక్ట్రికల్ విభాగానికి ఇప్పటికే కార్పొరేషన్ నుండి అమౌంట్ చెల్లించామని, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని తొలగించాలని స్పష్టం చేశారు. రోడ్డు ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ సెక్షన్దేనని గుర్తు చేస్తూ రైట్ ఆఫ్ వే పరిధిలోకి వచ్చే విస్తరణ మార్గంలో ఏ ఒక్క ఫ్లెక్సీ, సైన్ బోర్డ్ కానీ ఇతర ఆక్రమణలు కానీ ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా ఉద్యోగనగర్ పార్కును పరిశీలించి పిల్లలను ఆకట్టుకునేలా ఈ పార్కును కార్టూన్ థీమ్తో మోడర్న్ రీతిలో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ 3వ రోజుకు చేరుకుంది. రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి జీవో నెంబర్ 396ని ఉపసంహరించాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షిదారుల వ్యవహారమైన దస్తావేజు తయారీ విధానాన్ని పీపీపీ విధానంలోకి తీసుకోవడం దుర్మార్గమని రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల సహాయకులు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. డాక్యుమెంట్ రైటర్ సాయి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం వారు ఈ మధ్య కాలంలో గత సంవత్సరంలో స్లాట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. స్లాట్ సిస్టమ్ ప్రజలకి చాలా మంచి జరిగింది. ఎందుకంటే కొనుగోలుదారులు అందరూ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి గంటలు వెయిట్ చేయకుండా కరెక్ట్గా స్లాట్ బుక్ చేసిన ఆ టైంకి రిజిస్టర్ ఆఫీస్కి వస్తున్నారు, పావు గంటలో పని పూర్తి చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. ప్రభుత్వం వారు ఇలాంటి ఈ విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో గమనించాలి. గ్రౌండ్ లెవెల్లో మీరు తీసుకొస్తున్న విధానాలు ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నాయా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, లేదా ఈ వృత్తిని నమ్ముకున్న కొన్ని లక్షల మంది రోడ్డును పడుతున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం వారు గమనించాలి. మేము ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్ ఒకటే, ప్రభుత్వం వారు తీసుకొచ్చిన 396 జీవోని రద్దు చేయాలి. రద్దు చేసే వరకు మేము తలపెట్టిన ఈ సమ్మె ఆగదు. మేమందరం కూడా మేము దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, అసిస్టెంట్లు అందరూ ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ఈ విధానం వల్ల మేమందరం రోడ్డున పడతామనే భయంతో అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇన్ని వందల మంది, లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు చాలా తీవ్రంగా గమనించి లోతుగా దీని మీద వారు సమీక్ష నిర్వహించి మాకు తగు న్యాయం చేసేదాకా మేము ఆ సమ్మెని ఇలానే కొనసాగిస్తాం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న డ్రైవింగ్ టెస్ట్లో అపశృతి చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు జనం మీదకు దూసుకెళ్లడంతో 4 గాయపడ్డారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం నిర్వహించిన డ్రైవింగ్ టెస్టులో ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ఓ యువతి కారు నడుపుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడే ఉన్న వారిపైకి దూసుకువెళ్లింది. ఆర్టీఓ రాఘవరావు సమక్షంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 4 గాయపడగా వారిని వెంటనే తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. డ్రైవింగ్ టెస్ట్ అంటే మన మార్కెట్ యార్డ్లో ఈరోజు మార్కెట్ యార్డ్లో డ్రైవింగ్ టెస్టులు కండక్ట్ చేస్తుండగా ఒక లేడీ ఇంకేంటంటే డ్రైవింగ్ పూర్తిగా రాదు, అయితే ఇక వచ్చని ఇక మనకు చెప్పలేక మాకు డ్రైవ్ చేయడం జరిగింది. పూర్తిగా రాకుండా డ్రైవ్ చేయడం జరగడం వలన అది జనాలు అక్కడ నిలబడి ఉన్నారు 2 వైపులా. అది ఇమీడియట్గా లెఫ్ట్కి తీసుకెళ్లేటప్పటికి బళ్ళ మీదకి వెళ్ళిపోయింది, 2 వీలర్స్ మీదకి వెళ్ళిపోయి ఆమె ఏంటంటే కంగారులో బ్రేకు తొక్కబోయి ఎక్సలేటర్ నొక్కడం వలన 4-5 బళ్ళు డ్యామేజ్ అవడం జరిగింది. 3-4కి చిన్న గాయాలు అవడం జరిగింది. ఇమీడియట్గా మేము స్పందించి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్మారకార్థం రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించనున్నట్లు కాపు జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముద్రగడ పద్మనాభంకు నివాళులర్పిస్తూ సంతాప సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యేక సంతాప సభ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ సంతాప సభకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులను ఆహ్వానిస్తున్నట్లు కాపు జేఏసీ పేర్కొంది. ముద్రగడ పద్మనాభం కాపు సమాజం కోసం చేసిన సేవలు, ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను సభలో గుర్తు చేసుకుని నివాళులు అర్పించనున్నట్లు జేఏసీ తెలిపింది. గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా వారికి ఒక భారీ సంతాప సభ ఏర్పాటు చేయాలని మా జిల్లా పెద్దలందరితో కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 25వ తేదీ శనివారం పూట ఉదయం 10 గంటలకి మన మార్కెట్ సెంటర్ హిందూ కాలేజ్ సెంటర్లో ఉన్న విజ్ఞాన మందిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా మన ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఎవరం కూడా రాజకీయాల అఫిలియేషన్ లేదు. మీ కాపు సంఘాలు పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. మీ అందరం బాధ్యత తీసుకొని అన్ని రాజకీయ పార్టీ పెద్దల్ని, ఎందుకంటే ఆయన అనేక రాజకీయ పార్టీలో సేవలు అందించారు, వాళ్ళని అలాంటి వ్యక్తులు సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, జాతి కోసం పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళని స్మరించుకోవడం మా అందరి బాధ్యత. కాబట్టి వారి కోసం ఏర్పాటు చేసిన రేపు 25వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేసిన సంతాప సభలో కాపు సంఘీయులందరూ కూడా, వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా తప్పకుండా పాల్గొని ఈ ఉద్యమంలో మరి ఆయన సైకిల్ యాత్ర చేసినా, ఆయన కాదని ఒక పార్టీ పెట్టినా, ఆయన మంజునాథ్ కమిషన్ దగ్గర రిప్రజెంటేషన్ చేయమన్నా గుంటూరు జిల్లాయే రాష్ట్రం మొత్తం మీద టాప్గా చేయడం జరిగింది. మరి ఆయన ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలందరూ కూడా రేపు 25వ తారీఖున మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంకి ఉదయం 10 గంటలకు వచ్చి ఆయనకు సంతాపం తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ఇక్కడ ఫలానా కాపు కులం అనేవి లేదు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వచ్చి ఆయనకి సంతాపం, ఆయన అభిమానులు వచ్చి సంతాపం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది. అయినా అందరికి కూడా కబుర్లు చేస్తున్నాము. ఎవరికన్నా కబురు అందకపోయినా సరే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీపై జరిగిన దాడిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, నగర అధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, డాక్టర్ జాన్ బాబు, పాల్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు మండిపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువత చేస్తున్న నిరసనకు మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీపై పోలీసులు దాడి చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వారికి సంబంధించినటువంటి వారి కుటుంబాలకి మీరు న్యాయం చేయండి. ఈ పేపర్ లీకులకు సంబంధించి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయాలి. వాళ్ళు అడిగే 2-3 రిక్వైర్మెంట్స్ను కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎందుకంటే మీ ప్రభుత్వం ఉన్నా లేనట్టుగానే భావిస్తున్నాం. వ్యవసాయ శాఖలో ఎంపీఈఓలుగా పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సమాన పనికి సమాన వేతనం కావాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 2019లో ఎంపీఓలుగా విధుల్లో చేరిన తాము ఇప్పటికీ 12,000 రూపాయల జీతంతో కాలం వెల్లదిస్తున్నామని అన్నారు. కుటుంబ పోషణ భారంగా ఉందని ఎంపీఈఓల అసోసియేషన్ నేత డేవిడ్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీఈఓల రాష్ట్ర స్థాయి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి 35,000 రూపాయల జీతం పెంచాలని ఆయన కోరారు. రైతు సేవా కార్యక్రమాల్లో పనిచేస్తున్న తామంతా రైతులకు అన్ని రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే రైతు సేవా కేంద్రాల్లో ఇప్పటికీ కూడా రైతులకు పంట నమోదు, ఈ క్రాప్ బుకింగ్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కానీ, పిఎం కిసాన్ కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, రైతు భరోసా, అదేవిధంగా యూరియా, డిఏపి, ప్రతిదీ కూడా రైతుకి మేము అందుబాటులో ఉండి చేయడం జరుగుతుంది. అయినా కానీ ప్రభుత్వాలు మారినా కానీ మరి మా పరిస్థితి మాత్రం, మా జీవితాలు మారట్లేదు. మా శాలరీ 12,000, ఇప్పటికే 5 నెలల నుంచి కూడా మాకు శాలరీ లేదు. ఆ కంటిన్యూషన్ జీవో కూడా మాకు రాలేదు. ప్రభుత్వాన్ని మేము విన్నవించుకునేది ఒకటేను, మాకు 35,000 కనీసం
వేతనం మాకు అందించాలని మేము కోరుచున్నాం. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు కూడా ఈరోజు మాకు మరి అందరికీ కూడా ఒక జీవోని ఇవ్వడం జరిగింది, సమాన పనికి సమాన వేతనం అని. దయచేసి ప్రభుత్వం గమనించి మేము ఈరోజు కుటుంబాలుగా మరి ఈరోజు రోడ్డును పడడం జరుగుతుంది. ప్రభుత్వం గమనించాలి. 10,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డివైఎఫ్ఐ, ఏఏవైఎఫ్ నేతలు స్టేట్ లైబ్రరీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నేతలు కృష్ణకాంత్, జంగాల చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2,500లో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు 15,000 నుంచి 20,000 వరకు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. అందుకే 10,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వయో పరిమితిని 35 సంవత్సరాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులు పాల్గొన్నారు. పోస్టుల్ని పెంచాలని చెప్పి అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా గత 10-15 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 32 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకి అభ్యర్థులు వయోపరిమితి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. గతంలో అసెంబ్లీలో మీరు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ చూసినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 15,000 నుంచి 20,000 వరకు పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానమే. అంటే పోస్టులు ఇవ్వటం కోసం మేమేది ఇచ్చామని చెప్పుకోవటం తప్ప ఇది వాస్తవంగా పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేసే విధంగా ఈ నోటిఫికేషన్ ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తక్షణమే 10,000 పోస్టులు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా ఆదుకోవాలని, లేని పక్షంలో ఏఐవైఎఫ్గా అన్ని విద్యార్థి యువజన సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంలో కూడా వెనకంజవేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు గతంలో వయో పరిమితి పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు దఫాలుగా చెప్పారు. 4 సంవత్సరాలు ఖచ్చితంగా వయో పరిమితి పెంచాల్సిందే. ఎందుకంటే మీ నిర్లక్ష్యం మీ వైపు తప్పు పెట్టుకొని ఈ వయో పరిమితి కనుక పెంచకపోతే నిజమైన లబ్ధిదారులకు లబ్ధి జరగదని అఖిల భారతీయ జనసమాఖ్యగా స్తంభాలగరువులోని నారాయణ స్కూల్ నందు కేబినెట్ ఇన్వెస్ట్యూర్ సెరమనీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివిఐటి ప్రొఫెసర్ కె అనిల్ కుమార్, ఏజీఎం విజయబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే అనుకున్న విజయాలు సాధిస్తారని అన్నారు. విజయాలు సాధించడంలో ఎన్నోసార్లు విఫలమైనా తిరిగి ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుందన్నారు. ఏజీఎం విజయబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నాయకుల ఎన్నిక విధానం, వారి బాధ్యతలు ఎలా ఉంటాయో వివరిస్తూ విద్యార్థి దశ నుండే వాటిని అలవర్చుకునే కార్యక్రమ ఈ కేబినెట్ ఇన్స్టిట్యూట్ సెరమనీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రమీళ కుమారి, కోఆర్డినేటర్లు సీతారామయ్య, శిరీష, షమీం, ఆర్ఎస్టీ శ్రీను, డిన్ కృష్ణమీనన్, ఏవో శ్రీనివాసరావు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Taking some extra time, so I just cut off my time and I just thought that I should have only very few minutes of speech here, but I don't know how much time it may take. I know that it's very difficult to bear all these many. Maybe when someone is speaking, we feel that I am only speaking, but you are sitting in front of me, in front of us, and you are listening all the words. So as English is getting a little difficult for all of us, maybe we'll feel that it's a little stress. So let us discuss few things in Telugu for a few minutes, and then again we'll swap to English if it is required. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ హెల్త్ పై అవగాహన కార్యక్రమం గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పి విజయ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం న్యూరాలజీ సమస్యలతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్లతో ఎంతో మంది చనిపోతున్నారని అన్నారు. సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ఆల్కహాల్, డ్రగ్స్ సేవించడం లాంటి కారణాల వలన న్యూరాలజీ సమస్యలు వస్తున్నాయన్నారు. ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే ప్రమాదం నుండి బయటపడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ తారక్నాథ్, ఎల్ఎస్ భారవి, డాక్టర్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. Unhealthy diet, lack of sleep or obstructive sleep apnea, then hypertension, diabetes, cholesterol కనుక్కోకపోవడం, చెక్ చేసుకోకపోవడం, ఒకవేళ కనుక్కున్న దాని ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, then air pollution which is becoming every day very high, ఇవి దెన్ జెనెటిక్ డిసీజెస్ కొన్నిసార్లు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. మన జీవన శైలి, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, కేవలం ఈ 10 కారణాల మూలంగానే మనకి 80% జబ్బులు వస్తున్నాయి. అందుకని పుట్టినప్పటి నుంచి కూడా మనము అవగాహన పెంచుకొని హెల్తీ లైఫ్ స్టైల్ పెట్టుకుని అప్పుడు జబ్బుల్ని ప్రివెంట్ చేయొచ్చు అనేదే కాన్సెప్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. ఎస్పీఎన్ కాలనీ నారాయణ స్కూల్ నందు కేబినెట్ ఇన్వెస్ట్యూట్ సెరమనీని ఘనంగా నిర్వహించారు. నారాయణ స్కూల్ విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులకు పాఠశాల నాయకులుగా బాధ్యతలు అప్పగించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి సమాజంలో సోషల్ మీడియా పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుందని, సెల్ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలని అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు గురువులే కాకుండా తల్లిదండ్రులు కూడా మార్గదర్శకులు కావాలని కోరారు. పిల్లలు చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ చిన్నప్పటి నుంచి ఎంతగానో పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి సుహాసిని, కోఆర్డినేటర్లు సీతారామయ్య, శిరీష, షమీం, ఆర్ఎస్టీసీను, డీన్ అశోక్, ఏవో లత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. The band of students who are really energetic, very responsive, which we have been missing our university. పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగా ఎనర్జెటిక్ ఉన్నారు. ప్రతిరోజు ఇలానే ఉంటారా? ఈరోజు క్లాస్ లేదని ఇలా ఉన్నారా? ప్రతిరోజు ఇలానే ఉంటారా? ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్ అయిన పిల్లలకి నా శుభాకాంక్షలు. 40 to 50 మెంబర్స్ ఉంటే వాళ్ళు టాప్ 5లో ఇప్పుడు వచ్చే వాళ్ళే వస్తుంటారు. రిమైనింగ్ ఎందుకు రారు అంటే ఎందుకంటే వాళ్ళే చదువుతారు, మనం ఇంతే అని ఉండిపోవటం. జిల్లాలోని అభివృద్ధి పనులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ మధ్య నెలకొన్న వివిధ సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అస్తో శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్, డిఆర్ఓ కాజావాలి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సాయికాంత్ వర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పక్కాగా చేయాలని, పరిసరాలు పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండాలని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 17,700, మోడల్ 16,600 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 17,300, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డిలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,600 రూపాయలు. ఆరుమూరు రకం మినిమం 13,500, మ్యాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మ్యాక్సిమం 27,500, మోడల్ 27,000. నెంబర్ 5 మినిమం 17,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 17,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 18,500, మ్యాక్సిమం 28,000, మోడల్ 27,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మ్యాక్సిమం
13,500, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 13,800, మోడల్ 13,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పు పశ్చిమలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశాలు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యేలు. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై ఆగ్రహం. కొనసాగుతున్న డాక్యుమెంట్ రైటర్ల నిరసన. జీవో నెంబర్ 396ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.